అధర్మం ఎలా అవుతుంది? భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు. అదే ఇప్పుడు నెరవేర్చాడు. అంతేకాకుండా దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి శాపం కూడా ఉంది కదా, కాబట్టి ఇందులో అధర్మం ఏమీ నాకు కనిపించడం లేదు అని అన్నాడు. కాని ఆ మాటలు బలరామునికి తృప్తి కలిగించలేదు. వెంటనే కృష్ణునితో భీముడు కుటిల యుద్ధం చేశాడనే అపకీర్తి పాలవుతాడు, ధర్మయుద్ధం చేసిన దుర్యోధనుడు ఉత్తమ గతులు పొందుతాడు అని పలికి ఇక అక్కడ ఉండలేక కోపంతో తన రథం ఎక్కి ద్వారకకు వెళ్లిపోయాడు బలరాముడు. అలా మహాభారత యుద్ధం పూర్తయిన కొంతకాలానికి ఋషిశాపం వలన యాదవ వంశం నాశనమయ్యింది. బలరాముడు ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానంలో నిమగ్నమవ్వగా ఆయన తలనుంచి ఒక మహాసర్పం బయటకు వచ్చి పక్కనున్న సముద్రం గుండా ఆకాశంలోకి వెళ్లిపోయింది. ఆ విధంగా ఆదిశేషుని అంశగా జన్మించిన బలరాముడు తిరిగి